ఎల్జీ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తొమ్మిది నెలల నిరీక్షణకు తెర, భూమిని చేరుకున్న సునీత. భారత పార్లమెంటును సందర్శించిన బిల్ గేట్స్, బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో చర్చలు జరిపిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు. సునీత బుజ్వెల్మోర్లను ప్రశంసిస్తూ ప్రధాని మోదీ ట్వీట్, వారి జీవితం ఎంతో మందికి స్ఫూర్తి అని కొనియాడిన ప్రధాని. ₹3 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్, శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క. సునీత విలియమ్స్ కే ఏపీ అసెంబ్లీ అభినందనలు. అంతరిక్ష రంగంలో సునీత ప్రదర్శించిన ధైర్య సాహసాలు, పరిశోధనలపై ప్రశంసలు. భట్టి బడ్జెట్ పై కేటీఆర్ విమర్శలు, ప్రతిపక్షాలపై రంకెలు వేయడం తప్ప బడ్జెట్ లో అంకెలు పెంచలేదంటూ తీవ్రంగా మండిపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయండి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. రాహుల్ గాంధీ ఆదేశాలతోనే ఎస్సీ వర్గీకరణ, సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంట్ లో గౌరవ సన్మానం, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందించనున్న బ్రిడ్జ్ ఇండియా సంస్థ. బీసీసీఐ ఫ్యామిలీ రూల్ పై స్పందించిన కపిల్ దేవ్, క్రికెటర్లకు కుటుంబ మద్దతు అవసరమన్న దిగ్గజ సారథి. 9 నెలల నిరీక్షణకు తెరపడింది. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ క్షేమంగా భూమిని చేరుకున్నారు. సునీత బుజ్వెల్మోర్ మరో 2 వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమ నౌక ఈ తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండ్ అయింది. గంటకు దాదాపు 27,000 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు తీసుకొచ్చిన డ్రాగన్ క్రూ క్యాప్సూల్ క్రమంగా వేగం తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు 186 కిలోమీటర్ల వేగానికి చేరుకున్నాక దాని 4 పారాచూట్లు తెరుచుకున్నాయి. ఆ తర్వాత వేగాన్ని మరింత తగ్గించుకుని సముద్ర జలాల్లో ల్యాండ్ అయింది. అప్పటికే అక్కడ బోట్లతో సిద్ధంగా ఉన్న నాసా సిబ్బంది క్యాప్సూల్ ను ఓ బోటు పైకి ఎక్కించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం లోపల వ్యోమగాములను బయటకు తీసి హ్యూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం వారు భూమి గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యే వరకు నిపుణుల పర్యవేక్షణలో ఉంటారు. కాగా క్రూ డ్రాగన్ వ్యోమనౌక ISS తో విడిపోవడం దగ్గర నుంచి వ్యోమగాములు భూమికి చేరడం వరకు ఈ మొత్తం కార్యక్రమాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. She, like her other crew members, now will be assisted onto the mobility aid. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇవాళ భారత పార్లమెంట్ ను ఆయన సందర్శించారు. పార్లమెంట్ మొత్తం కలిగి తిరిగారు. అక్కడ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో చర్చలు జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కాగా బిల్ గేట్స్ తన పర్యటనలో భాగంగా ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమావేశమైన విషయం తెలిసిందే. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి సహా వివిధ సమస్యలపై చర్చించారు. భారతదేశంలో జరుగుతున్న వ్యవసాయ పరిశోధనలు అద్భుతమైనవి అని బిల్ గేట్స్ చెప్పారు. ఇది ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ కేంద్రం నుంచి భూమిపైకి తిరిగొచ్చిన సునీత విలియమ్స్ అలాగే ఇతర వ్యోమగాములను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. పట్టుదల అంటే ఏంటో చూపించారని, ఎంతో మందికి స్ఫూర్తి అంటూ వ్యోమగాములను కొనియాడుతూ ప్రధాని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. తిరిగి స్వాగతం క్రూ9, మిమ్మల్ని భూమి చాలా మిస్ అయింది. సునీత విలియమ్స్ క్రూ9 వ్యోమగాములు మరోసారి పట్టుదల అంటే ఏంటో మనకు చూపించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొని వారి అచంచలమైన సంకల్పం లక్షలాది మందికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది. అంతరిక్ష అన్వేషణ అంటే మానవ సామర్థ్యాన్ని మించి సరిహద్దుల్ని దాటుకుని వెళ్లడం, కలల్ని నిజం చేసుకునే ధైర్యాన్ని కలిగి ఉండడం. సునీత ఒక ఐకాన్. తన కెరీర్ అంతటా స్ఫూర్తిని ప్రదర్శించారు. వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన వారందరినీ చూసి మేము చాలా గర్వపడుతున్నాం. ఖచ్చితత్వం, అభిరుచి, సాంకేతికత, పట్టుదల కలిస్తే ఏం జరుగుతుందో వారు చూపించారు అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టారు. మూడోసారి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారని భట్టి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల ధ్యేయంగా పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాళలో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలన రథాన్ని పరుగులు పెట్టించడంతో సఫలీకృతమయ్యామన్నారు. అలాగే అంబేద్కర్ సూచనలు అనుసరిస్తూ ప్రజాపాలన చేస్తున్నామన్నారు. అధికారాన్ని హోదాగా భావించకుండా ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. వారి బోనస్ కింద 1,206 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. ధాన్యం కొనుగోళ్లకు 12,511 కోట్ల రూపాయలు చెల్లించినట్లు చెప్పారు. త్వరలో 14,236 అంగన్వాడీ పోస్టుల భర్తీ చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని తెలిపారు. విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని, విద్యా వ్యవస్థ బలోపేతానికి యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని తీసుకొస్తామన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 3,79,751 రూపాయలు కాగా వృద్ధి రేటు 9.6%. దేశ తలసరి ఆదాయం 2,05,579 రూపాయలు కాగా వృద్ధి రేటు 8.8%. మేము ప్రవేశపెట్టిన అభయహస్తంలోని ప్రతి అంశం సామాన్య ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని రూపుదిద్దుకున్నవే. ఒక నిరుపేద తన రోజువారీ జీవితంలో ఏ కనీస సదుపాయాలు ఉండాలని కోరుకుంటాడో వాటినన్నింటినీ అభయహస్తంలో భాగంగా చేర్చడం జరిగింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత కింద పెన్షన్లు పంపిణీ వంటి పలు పథకాలను ప్రభుత్వం ఇప్పటికే సమర్థవంతంగా అమలు చేస్తుంది. మరి అనుమతితో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక ఆదాయ వ్యయ పట్టిక బడ్జెట్ను సభలో ప్రవేశపెడుతున్నాను. గౌరవ అధ్యక్ష, ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పారదర్శకత మరియు జవాబుదారీతనంతో సాగుతున్న మా ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉంది. సంక్షేమం, అభివృద్ధిని సమపాలలో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలనా రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతం అయ్యామని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశాన్ని ఒక రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలని అనుకున్నారు. అందుకే రాజ్యాంగ నైతికతను, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని ఆయన పదే పదే నొక్కి చెప్పారు. రాజ్యాంగ నిర్మాత సూచించిన ఆ నైతిక విలువలనే సరిగ్గా పాటిస్తూ మా ప్రజాపాలన సాగిస్తున్నాం. 9 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతరిక్షం నుంచి భూమి మీదకు చేరుకున్న భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లకు ఏపీ అసెంబ్లీ అభినందనలు తెలిపింది. ఇద్దరు వ్యోమగాములు పుడమికి సురక్షితంగా చేరుకోవడం ఆనందదాయకమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. వ్యోమగాముల జీవితం మానవాళికి స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. అంతరిక్ష రంగంలో సునీత ప్రదర్శించిన ధైర్య సాహసాలు ఆమె పరిశోధనలో ప్రశంసనీయమన్నారు. కాగా 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతతో పాటు మరో 3 భూమికి బయలుదేరిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ బుధవారం తెల్లవారుజామున
3:27 ఫ్లోరిడా సముద్ర తీరంలో సురక్షితంగా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. ఈరోజు ముందుగానే ఒక ప్రకటన అండి. గౌరవ సభ్యులారా, ఇదొక శుభదినం. భారతీయ సంతతికి చెందినటువంటి అభిగామి సునీతా విలియమ్స్ గారు ఈ తెల్లవారుజామున భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారు. సహా ఆమెగామి యారీ యూజిన్ విల్మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గత జూన్లో చేరుకున్న సంగతి మనకు తెలుసు. సునీతా విలియమ్స్ గారు అంతరిక్షంలో 286 రోజులు సుదీర్ఘ కాలం గడిపారు. సునీతా విలియమ్స్ గారు ఇది 3వ అంతరిక్ష యాత్ర. ఆమె మొత్తం 608 రోజులు అంతరిక్షంలోనే గడిపిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ వ్యోమగాముల జీవనయానం యావత్తు మానవాళికి స్ఫూర్తిదాయకం. వారి శాస్త్రీయ పరిశోధన పట్ల వారికి ఉన్న ఆసక్తి, పట్టుదల, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్ధపడే ధైర్య సాహసాలు మానవాళి నిరంతర ప్రగతికి సోపానాలు అవుతాయని సునీతా విలియమ్స్ గారు యారీ విలియమ్స్ గారు ఈ శుభ సందర్భమున నా తరపున ఈ సభ తరపున స్వాగతం, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ బడ్జెట్ 2025పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది పేద ప్రజలు కష్టాలు తీర్చే బడ్జెట్ కాదని, ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ అంటూ ఆరోపించారు. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందని, ఊసరవెల్లి ముదిరితే సీఎం రేవంత్ రెడ్డి అవుతారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సర్కారు అందమే చక్కగా లేదని, కానీ అందాల పోటీలు పెట్టేందుకు సిద్ధమవుతోందంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ట్రంకలు వేయడం కాదు, బడ్జెట్ అంకెలు ఎటుపోయాయి, ఆకాశం నుంచి పాతాళానికి బడ్జెట్ పోతోంది, పరిపాలన చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్. ఈ బడ్జెట్లో 6 గ్యారంటీలు గోవిందా, వాటికి పాత్ర వేశారు. మహిళలు, వృద్ధులకు ఇచ్చిన హామీలను బడ్జెట్లో ప్రస్తావించలేదు. తులం బంగారానికి దిక్కులేదు. చేనేతకు బీఆర్ఎస్ హయాంలో 1200 కోట్ల రూపాయలు కేటాయించాం. కానీ ఇవాళ చేనేత కార్మికులను 300 కోట్ల రూపాయలు పరిమితం చేశారు. కరోనా కంటే డేంజర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది తెలంగాణ ప్రజల బడ్జెట్ కాదు, తెలంగాణ కాంగ్రెస్ వికాస్ బడ్జెట్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే కరెంటు ఉండదు. ప్రజల సొత్తును కాంగ్రెస్ కార్యకర్తలకు పంచితే ఊరుకోం. వారికి 6000 కోట్ల రూపాయలు పప్పు బెల్లం మాదిరి పంచి పెడుతున్నారు. తెలంగాణలో పంటలు ఎండుతుంటే హైదరాబాద్ లో అందాల పోటీలు అవసరమా అని ప్రశ్నించారు. 2025-26 సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పి ఈ రోజు రాష్ట్రంలోని పేదలు, రాష్ట్రంలోని రైతులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా ఆడబిడ్డలు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. కానీ ఒక మాటలో చెప్పాలి అంటే ఈరోజు రాష్ట్ర బడ్జెట్ బట్టి విక్రమార్క గారి సుదీర్ఘ ఉపన్యాసం, గంటన్నర ఉపన్యాసం తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే 6 గ్యారంటీలు గోవిందా గోవిందా అని అర్థమైంది. 6 గ్యారంటీలు మర్చిపోయినారు, తిలోదకాలు ఇచ్చినారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అనే మాట ఇవాళ పాతర వేసినారు అనే మాట స్పష్టంగా అర్థమైంది. ఈ మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2వ బడ్జెట్, వారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 2023లో ఇది 2వ బడ్జెట్ వారు ప్రవేశపెట్టింది. ఈ 2వ బడ్జెట్ చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలు 2500 రూపాయలు 100 రోజుల్లో ఇస్తామని చెప్పి ఏ హామీ ఇచ్చైతే మహిళల ఓట్లు వేయించుకొని గెలిచినారో వారందరూ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో హతాశులైపోయిన పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలోని పెద్ద మనుషులు 4000 రూపాయల పెన్షన్ 100 రోజుల్లో వస్తుందని ఎదురు చూసిన వారందరికి కూడా ఈ రోజు దాదాపు 500 రోజుల తర్వాత గోవిందా గోవిందా 4000 పెన్షన్ అనేది అర్థమైపోయిన పరిస్థితి. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఈ బడ్జెట్ లో ఇచ్చిన అంకెలు చూస్తే 420 హామీలు 420 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఒక్క హామీ గురించి కూడా ఈరోజు ప్రస్తావించలేదు. 6 గ్యారంటీలు 100 రోజులు అని సొల్లు పురాణం చెప్పి అఫిడవిట్లు రాసి ఇదే బట్టి విక్రమార్క గారు అఫిడవిట్ ను తీసుకుపోయి దేవుని ముంగట పెట్టి ఆ అఫిడవిట్ మాకు భగవద్గీతతో సమానం అని బిల్డప్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని అబద్ధాలతో ఏదైతే గెలిచొచ్చినారో ఇవాళ దానికి పాతర వేసినారు. 40% సమయం
ఈ బడ్జెట్తో ఒడిసిపోయింది. 40% ఎందుకంటున్నా అంటే ఏ ప్రభుత్వానికైనా 5 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది, 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. కాకపోతే ఆఖరి బడ్జెట్ ఎన్నికల సంవత్సరం బడ్జెట్ కాబట్టి పూర్తిగా అమలు కాదు. మరి ఈ ప్రభుత్వం 2 బడ్జెట్లు అయిపోయినాయి అంటే దాదాపు 40-50% వీళ్ళ ఎజెండా నెరవేర్చడానికి కావలసిన ఆర్థిక సంపత్తి ఏదైతే ఉంటుందో ఈ బడ్జెట్ ద్వారా వారు చెప్పేది మరి పూర్తి చేసేది ఉండే. కానీ ఒక్కటంటే ఒక్క హామీ, తులం బంగారం దిక్కులేదు, నెలకు 2500 మహాలక్ష్మి దిక్కులేదు, అదేవిధంగా నెలకు 4000 రూపాయలు ఇస్తానన్న మాటకు ఇవాళ పాత్ర వేసినారు. సీఎం చంద్రబాబు కొన్ని ప్రాంతాలపై వివక్ష చూపుతున్నారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమ ప్రాంత ప్రజల ఆత్మగౌరవం, దాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో మాట్లాడి పర్యావరణ అనుమతులను వెంటనే తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా చూస్తూ సాగునీటి ప్రాజెక్టులను తెచ్చారని, జలయజ్ఞం పేరుతో అన్ని ప్రాంతాల్లోనూ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ కూడా అదే ఆలోచనతో ఉత్తరాంధ్రను సైతం అభివృద్ధి చేశారని శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కొన్ని ప్రాంతాలపైన వివక్ష చూపించడం, కక్షపూరితంగా వ్యవహరించడం, ఆ ప్రాంతాల మేలు కోరుకునే దానికన్నా నష్టం చేయాలన్నటువంటి ఆలోచన చేయటం మంచి పరిణామం కాదు అని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని విన్నవిస్తూ, తరతరాలుగా చరిత్రలో ఎప్పుడు మాట్లాడుకునేటువంటి వాళ్ళు ఉత్తరాంధ్రలో ఫ్లోరైడ్ బాధితులు, కిడ్నీ బాధితులు, రాయలసీమలో కరువు బాధితులు, కరువు ప్రాంతము, వలసలు ఉన్నాయన్నటువంటి మాటలు చరిత్రలో ఎప్పటి నుంచి వింటూనే వస్తున్నాం. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం తలపెట్టి ఈరోజు ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు అయితేనేమి, పోలవరం ప్రాజెక్టు అయితేనేమి, అనేకమైన ప్రాజెక్టులు రాయలసీమలో అయితేనేమి, అనేకమైన ప్రాజెక్టులు పల్నాడు ప్రాంతాలలో అయితేనేమి ఆయన హయాంలో దాదాపుగా కొలిక్కొచ్చాయి. పూర్తి కావడానికి కూడా చాలా ప్రాజెక్టులు పూర్తి అయ్యే పరిస్థితి కూడా వచ్చాయి. అందులో రాష్ట్రానికి తలమానికమైనటువంటి పోలవరం ప్రాజెక్టు తీసుకోండి, కుడి ఎడమ కాలువలు అయితేనేమి, మొత్తం అనుమతులు అయితేనేమి తీసుకురావడం అయితేనేమి, ఉత్తరాంధ్రలో అనేకమైన ప్రాజెక్టులు, మహేంద్ర తనియా లాంటి ప్రాజెక్టులు, ఎన్నో ప్రాజెక్టులను వంశధార కంప్లీట్ స్టేజ్కి తీసుకురావడం అయితేనేమి, అనేక ప్రాజెక్టులు నిర్మించడం అయితేనేమి, అలాగే కృష్ణా జిల్లాలో స్థిరీకరణ కోసం ఆ రోజు పోలవరాన్ని రైట్ కెనాల్ను దాదాపుగా పూర్తి స్థాయికి తీసుకురావడం అయితేనేమి, రాయలసీమలో కరువు ప్రాంతమైనటువంటి దాదాపుగా ఎడారిగా మారుతున్నటువంటి ప్రాంతాలను ఈరోజు పరిశ్రమల పరంగా లేకపోతే హార్టికల్చర్ పరంగా ఎంతో ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రదేశాలు అయితేనేమి, హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్ లాంటి ప్రాజెక్టులు దాదాపుగా 5 సంవత్సరాల్లోనే పూర్తి స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నిజంగా దక్కుతుంది. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తూ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నా కూడా తెలంగాణ ప్రాంతాన్ని కూడా అనేక రకాలుగా దేవాదుల ప్రాజెక్ట్ అయితేనేమి, నెట్టంపాడు, భీమా, కోయల్ సాగర్, ఆ రోజు ప్రారంభించినటువంటి ప్రాణహిత చేవల లాంటి ప్రాజెక్టులు ఆ ప్రాంతాలకైతేనేమి, అన్ని ప్రాంతాలను సమానంగా చూసి అన్ని ప్రాంతాల్లో ప్రాజెక్టులు నీరు అంటుండేది చాలా ముఖ్యం, కరువును ప్రాదోలాలనే ఉద్దేశంతో ఆ రోజు సంకల్పించాడు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలతోనే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వర్గీకరణ మాదిగల న్యాయమైన హక్కు అని తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో వర్గీకరణ కోసం అధ్యయనం చేశామని అన్నారు. ఇవాళ ఎస్సీ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చేసినందుకు కాంగ్రెస్ రాహుల్ గాంధీలను మాదిగలు అభినందించాలని చెప్పారు. అలాగే భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా 1 మెన్ కమిషన్ వేశామని గుర్తు చేశారు. 199 పేజీలతో ఓ నివేదికను కమిషన్ ఇచ్చిందని అన్నారు. ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించారని తెలిపారు. వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదు, మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మంచిగా కోచింగ్ సెంటర్లకు పంపించుర్రి, ప్రిపేర్ చేయండి, పాస్ చేయించుండ్రి, వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఏం కావాలనో, వాళ్ళ కోచింగ్లకు ఏం కావాలనో కూడా ఫర్దర్గా చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు వరుసగా నోటిఫికేషన్లు వస్తాయి. ఈ నోటిఫికేషన్లో పిల్లలు సెలెక్ట్ కాకపోతే మనం ఇచ్చిన ప్రయత్నం అంత ఏంది? బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు ఉండాలి? పిల్లల్ని చదివించురు, వాళ్ళ చదువులకు కావాల్సిన, వాళ్ళ కోచింగ్లకు కావాల్సిన ఏమున్నాయి, ఫారెన్ పంపించడానికి స్కాలర్షిప్లు ఉన్నాయి, అన్నీ ఇస్తా. పిల్లల్ని పంపించురు, బయటికి పంపించరు. ఎంతసేపు మన ఊర్లోనే మనం ఉండి, మన ఇళ్ళలోనే మనం ఉండి, మన దగ్గరనే ఉండి, ఇక్కడనే మనం ఇందులోనే ఇది చేయకంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు చిన్న బయటకు పోతుంటే వాడు పెద్దోడు అవుతాడు, ఎదుగుతాడు.
సమాజానికి ఉపయోగపడతాడు. వాడిని చూసి ఇంకో నలుగురు తయారవుతారు. అరే మావాడు అమెరికాకు పోయి మేము కూడా పోతూ ఉంటాం, వాడు పోయినోడు నలుగురిని తీసుకుపోతాడు. ఒకరు పోయినరా అనుకో, నలుగురు తనకు తెలిసిన వాళ్ళే తీసుకుపోతాడు కదా. అట్లనే మన దాంట్లో కూడా ఎవరైనా పోయేది ఉంటే కొంచెం భుజం దట్టూరి చేయరి, ఏ పని ఉన్నా వచ్చి చేయి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి బ్రిటన్ పార్లమెంట్ లో గౌరవ సత్కారం జరగనుంది. 4.5 దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకు గాను బ్రిటన్ కు చెందిన అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా చిరంజీవిని ఇతర ఎంపీల సమక్షంలో మార్చి 19న సన్మానించనున్నారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ సినిమా మరియు ప్రజాసేవ దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనుంది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ యూకేలో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీ రూపకల్పనలో కృషి చేస్తుంది, పనిచేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు, వారు తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో వారిని సత్కరిస్తూ ఉంటుంది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును తొలిసారిగా అందజేస్తోంది. దాన్ని చిరంజీవి గారు అందుకోనుండడం విశేషం. ఇది ఆయన కీర్తి కిరీటంలో మరో కలికితరాయిగా నిలుస్తుంది. యూకేకి చెందిన పార్లమెంటు సభ్యులు బ్రిడ్జ్ ఇండియా వంటి ప్రఖ్యాత సంస్థ అంతర్జాతీయ వేదికపై చిరంజీవిని సన్మానించడం, ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం అనేది ప్రత్యేకమైన సందర్భం. భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామిని మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ దర్శించుకున్నారు. మాల ధరించిన లలిత్ ఇరుముడి కట్టుకుని కాలినడకలో అయ్యప్ప దర్శనానికి వచ్చారు. ఆలయానికి చేరుకున్న మోహన్ లాల్ 18 మెట్లెక్కి ఆ మణికంఠుణ్ణి దర్శించుకున్నారు. ఇక మోహన్ లాల్ రాకతో ఆలయ అధికారులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం L2 ఎంపురాన్ మలయాళంలో 2019లో విడుదలైన సూపర్ హిట్ అందుకున్న సినిమాకి ఈ చిత్రం సీక్వెల్ గా వస్తోంది. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా మంజు వారియర్, టోవినో థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ మోహన్ లాల్ అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు తెలుస్తోంది. విదేశీ పర్యటనల నిమిత్తం వెళ్లే భారత క్రికెటర్ల కుటుంబాల విషయంలో పరిమితులు 45 రోజుల టూర్కు 2 వారాలు, చిన్న టూర్లు అయితే 1 వారం విధించడాన్ని తప్పుబట్టిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి దిగ్గజ సారథి కపిల్ దేవ్ మద్దతుగా నిలిచారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ మాట్లాడుతూ, అది బోర్డు నిర్ణయం, దాని గురించి నాకు తెలియదు. నా అభిప్రాయం ప్రకారం అయితే క్రికెటర్లకు కుటుంబ మద్దతు అవసరం. దానికంటే ముందు మీకు జట్టు ముఖ్యం. మా కాలంలో అయితే విదేశీ పర్యటనలో మొదట కొన్ని రోజులు పూర్తిగా ఆట మీదే దృష్టి సారించి తర్వాత కుటుంబాలను తీసుకెళ్తామని బోర్డుకు చెప్పేవాళ్ళం అని తెలిపారు. Well, I don't know, that's individual. I think that's a cricket board's call. Mine is, yes, you need a family, but yes, you need a team also all the time with them. In our time, we used to say to ourselves, not by cricket board, ki the first half let we play cricket, second half the family should come there and enjoy too. It should be blend. భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ ఏకంగా 1131.31 పాయింట్ల వృద్ధితో 75,301.26 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 325.55 పాయింట్లు బలపడి 22,834.30 వద్ద స్థిరపడింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడనుందన్న అంచనాలు, ఫెడ్ రేట్ల తగ్గింపు ఆశలు, అమెరికా, చైనాలో రీటైల్ విక్రయాల తాజా గణాంకాలు అత్యంత సానుకూలంగా ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లో ట్రేడింగ్ ట్రెండ్ బుల్ష్ గా మారింది. దాంతో విదేశీ మదుపర్లు జోరుగా కొనుగోళ్లకు పాల్పడడం సూచీల ర్యాలీకి ప్రధానంగా దోహదపడితే ముడి చమురు సెగలు కాస్త తగ్గడంతో పాటు డాలర్ సూచీ బలహీనపడడం కూడా మార్కెట్లకు కలిసి వచ్చింది. క్రితం సెషన్లోనూ సూచీలు మోస్తారుగా లాభపడ్డాయి. గడిచిన 2 రోజుల ఈక్విటీ మదుపర్ల సంపదగా పరిగణించే BSE నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 8.67 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగి 399.85 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. మంగళవారం ఒక్కరోజే మార్కెట్ సంపద 7 లక్షల కోట్ల రూపాయల మేర పుంజుకుంది. సెన్సెక్స్ లోని 30 నమోదిత కంపెనీల్లో 26 రాణించాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
9 నెలల నిరీక్షణకు తెర భూమిని చేరుకున్న సునీత. భారత పార్లమెంటును సందర్శించిన బిల్ గేట్స్, బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో చర్చలు జరిపిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు. సునీత భుజ్బల్-మోర్లను ప్రశంసిస్తూ ప్రధాని మోదీ ట్వీట్. వారి జీవితం ఎంతో మందికి స్ఫూర్తి అని కొనియాడిన ప్రధాని. ₹3 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క. సునీత విలియమ్స్ కే ఏపీ అసెంబ్లీ అభినందనలు. అంతరిక్ష రంగంలో సునీత ప్రదర్శించిన ధైర్య సాహసాలు, పరిశోధనలపై ప్రశంసలు. భట్టి బడ్జెట్ పై కేటీఆర్ విమర్శలు. ప్రతిపక్షాలపై రంకెలు వేయడం తప్ప బడ్జెట్ లో అంకెలు పెంచలేదంటూ తీవ్రంగా మండిపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. రాహుల్ గాంధీ ఆదేశాలతోనే ఎస్సీ వర్గీకరణ. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంట్ లో గౌరవ సన్మానం. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందించనున్న బ్రిడ్జ్ ఇండియా సంస్థ. బీసీసీఐ ఫ్యామిలీ రూల్ పై స్పందించిన కపిల్ దేవ్. క్రికెటర్లకు కుటుంబ మద్దతు అవసరమన్న దిగ్గజ సారథి. ఇవి ఇప్పుడు వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.